నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో మంచు మనోజ్ గారు చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. అది పాజిటివ్‌గా కనిపిస్తుంటే నిజంగానే పాజిటివ్‌గా ఉండుండేది. బట్ ఏదో ఒక వివాదంలో ఆయన తారసపడుతూనే ఉన్నారు. నిన్న కూడా ఒక రచ్చ జరిగింది. ఏం చెప్తారు? కావాలని వివాదాల్లోకెళ్తున్నాడు అని చాలామంది అంటున్నారు. అది నిజమే. హ్మ్. ఎందుకంటే జల్లికట్టు అనే ఒక ప్రోగ్రామ్ చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో తిరుపతి దగ్గర ఉండే చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు అనే దానికి ఇతను వెళ్ళాడు. హ్మ్. నేను ఒక న్యాయ నిర్ణేతగానో, చీఫ్ గెస్ట్‌గానో దేనికో పోయాడు చూడ్డానికి. పోయినవాడు తిరుపతికొచ్చి కూడా ఉండొచ్చు కదా! తిరుపతికొచ్చి హోటల్స్ లేవా? లగ్జరీ హోటల్స్ లేవా? లగ్జరీ రూమ్స్ లేవా? తిరుపతి చుట్టు పరిసర ప్రాంతాల్లో ఉండే రిసార్ట్‌లోనే ఉండాలా? అది కూడా అటవీ ప్రాంతం 80% అటవీ ప్రాంతం ఉండే ఒక రిసార్ట్‌లో నైట్ స్టే చేస్తున్నాడు. అది కూడా బ్రాక్రాపేట. ఎందుకంటే ఏదైతే అప్పుడు గొడవ జరిగిందో యూనివర్సిటీ విషయంలో అక్కడ చుట్టుపక్కల ఉండే హాస్టల్ ఓనర్స్‌తో అంతా ఈయన మాట్లాడి గొడవ చేశాడో, అదే ఏరియాలో మళ్ళీ వెళ్లి రిసార్ట్‌లో నైట్ స్టే చేశాడు. అలాంటి దాంట్లో సెలబ్రిటీస్ ఎవ్వరూ కానీ అక్కడ స్టే చేయకూడదని పోలీస్ స్టే ఉంది. ఎందుకు చేయకూడదు? ఎందుకంటే అది అటవీ ప్రాంతం. అడవి మృగాల్ని చంపుకొని తింటున్నారని, ఏదైనా వేట చేస్తున్నారని, అడవి పందులు లేకపోతే ఇంకేదైనా హ్మ్. వన్య సంరక్షణ కోసం, ఆ వన సంరక్షణ కోసం గవర్నమెంట్ తీసుకున్న రూల్ ఉంది. దాంట్లో ఇతను ఉండకూడదు. ఉండకూడదని తెలిసినా కూడా వెళ్ళి స్టే చేశాడు. మద్యం సేవించాడు. ఫుల్లు తాగేసున్నాడు. తాగేసినప్పుడు కామ్‌గా అయినా పడుకోవాలా? రోడ్డు మీదకొచ్చి హల్చల్ చేయడం దేనికి? నేనొచ్చా అని. ఎవరికి చెబుతున్నారు నేనొచ్చా అని? ఫ్యాన్స్. నేనొచ్చాను ఇక్కడికి. మంచు మనోజ్ వచ్చానని ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వీట్లు పెట్టడము, స్టోరీలు పెట్టడాలు, ట్విట్టర్‌లో ట్వీట్స్ పెట్టి నేనొచ్చాను ఇక్కడికి ఏం చేస్తారో చూసుకోండి అన్న రేంజ్‌లో ఫోటోస్ పెట్టడము. దేనికోసం ఇదంతా? ఏం పబ్లిసిటీ స్టంట్? అసలు ఏం చేశారో ఒకసారి చెప్పండి. అంటే మన ప్రేక్షకులకి అప్పుడు మంచు మనోజ్ గారు అక్కడ ఉండకూడదా? ఇవన్నీ ఒక రకరకాల హ్మ్. మాటలొస్తాయి కాబట్టి హ్మ్. అసలు వెళ్లారాయన. ఉండకూడని ప్లేస్‌లో ఉన్నారు. ఉన్నారు. ఉన్న తర్వాత అక్కడికి కొంచెం సెల్ఫీలు పెట్టి ప్రకృతి చాలా ఆనందంగా ఉంది. మంచిదే కదా! తప్పేముంది? అసలక్కడ ఉండకూడని ప్లేస్‌లో నువ్వు ఉన్నావని జనాలకి తెలియజేయాల్సిన ప్లేస్. బికాజ్ అక్కడ ఉండే ప్రజలందరికీ గవర్నమెంట్‌కి తెలుసు. అండ్ ఇప్పుడు మంచు మనోజ్ ట్వీట్ పెట్టాడో, ఒక పోస్ట్ పెట్టాడంటే వైరల్ అవుతుంది గదా! హ్మ్. అందరూ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి తెలిసిపోయి పోలీసుల దాకా వెళ్తుంది గదా! ఆ కామన్ సెన్స్ కూడా లేదా? పెట్టాడు. పెట్టిన తర్వాత మళ్ళీ బయటకొచ్చి ఇదే నేనుండే రిసార్ట్ అంటే మన ఇంకా యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేస్తారు కదా! హోమ్ టూర్‌లని, ఫ్రిడ్జ్ టూర్ అని, కిచెన్ టూర్ అని అలాంటి టూర్ ఆ రిసార్ట్ టూర్ మంచు మనోజ్ చేశాడు. ఇంత దిగజారుడు పని మళ్ళీ. హ్మ్. బయటకొచ్చి నేనిక్కడున్నానని ఇంకా పోలీసులు తీసుకొనొచ్చి కానిస్టేబుల్స్‌ని పంపించి తీసుకొచ్చి స్టేషన్‌లో కూర్చోపెట్టారు. అక్కడ నన్నెవరు నువ్వు అరెస్ట్ చేయడానికి? నా ఇష్టం వచ్చిన దగ్గర నేనుంటాను. మీకేమైనా ఇబ్బంది కలిగిచ్చానా? నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. నేనిక్కడ పలానా జల్లికట్టు దగ్గరికెళ్ళేసొచ్చాను అని పిలిస్తేనే వచ్చాను నేను. మీ చేత ఎవరు నాకు పంపించారో నాకు తెలుసు. ఆ ముసలోడు పంపించుంటాడు. ఆ ముసలి నక్క పంపించుంటాడు. ఎవరు? మోహన్ బాబు గారు. తండ్రి, వావి, వరస ఏమీ లేవు. మళ్ళీ రోడ్డుకెక్కాడు. సరే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు కనీసం అదైనా తెలియాలి కాదు. గదా! సార్ అది కాదండి మీరిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అక్కడ ఉండొద్దు. తిరుపతిలో ఉండండి. కాదు. మంచు మోహన్ బాబు గారు అనంటే ఒకవేళ ఆయన ఆయన మాట్లాడిన మాటలో లేకపోతే ఆయన చేసే పనిలో కాస్త ఇబ్బందికరంగా ఉన్నా గౌరవంగానే అది చెబుతారు. అవును. అంతేగాని ఇలా కొన్ని మాటలు మనం మాట్లాడొద్దు. తప్పది. అసలు అలాంటి తండ్రిని ఏంటి ఆ పదజాలం మాటలు? ఆ! ఆయన అట్లే మాట్లాడతాడండి. ఒళ్ళు మర్చిపోయి ఒళ్ళు కొవ్వెక్కి తిరుగుతున్నాడు కాబట్టి అట్లే మాట్లాడతాడు. తప్పేం లేదు. అంటే డే 1 నుంచి మంచు మనోజ్‌దే తప్పు. సీ తప్పు, ఒప్పులు పక్కన పెడితే నువ్వు ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? ఎళ్ళింది పోలీస్ స్టేషన్‌కేగా వాళ్ళకు అధికారులు గదా వాళ్ళు. హ్మ్. నువ్వెంత సెలబ్రిటీ అయినా నీ ముందుండేది గవర్నమెంట్ అధికారి. వాళ్ళతో నీ వాగ్వాదం ఐ మీన్ అసలు మాట్లాడేగా సార్ ఓకే సార్ అక్కడ ఉండకూడదు అంటున్నారు. నేను టైర్డ్ అయిపోయాను. అందుకని ఒక రిసార్ట్ తీసుకొని అక్కడ స్టే చేసి మార్నింగ్ ఫ్లైట్‌కి వెళ్ళిపోతాను నేను అని మర్యాదగా చెప్పొచ్చు. ఏదో సార్ నా ఫ్యాన్స్‌కి నా గురించి అప్డేట్స్ కావాలి కాబట్టి నేను వీడియోలు తీసుకున్నానని కూడా చెప్పొచ్చు. నువ్వెవడివి నన్ను అరెస్ట్ చేయడానికని మాట్లాడే ధైర్యం పోలీసుల్ని అడిగేంత ధైర్యం నేను లోకేష్ గారికి ఫోన్ చేస్తా, నేను సీఎంకి ఫోన్ నీకోసం ఖాళీగా ఉంటారా వాళ్ళు నీ ఫోన్‌లు ఎత్తడానికి? నేను డీజీపీ ఆఫీస్‌కెళ్తా, నేను డీసీపీకెళ్తా, ఎవడురా మీ సీఐ ఎవడురా? ఎవరండి కూడా లే. బయట మళ్ళీ వచ్చి ఏదో పోలీసులందరూ ఇతన్ని కొట్టేసినట్టు, తిట్టేసినట్టు బయటకొచ్చి ఒక మూల కూర్చొని మెట్ల మీదండి ఒక సెలబ్రిటీ చేయాల్సిన పనేనా అది? మెట్ల మీద ఏదో అలుగుతున్నట్టు కూర్చొని చూడండి వీడియోస్ ఉంటాయి అవన్నీ. దేనికోసం ఇంత పబ్లిసిటీ స్టంట్? ఇవన్నీ చేస్తే మీ తండ్రి నీ దగ్గరికి రానిస్తాడా?
మీ తల్లైనా కనీసం నా కొడుకు ఎలా ఉన్నాడని రాణిస్తుందా? నిన్ను కట్టుకున్న నీ భార్య పరువు తీస్తున్నట్టేగా నువ్వు. ఇలాంటవు నన్ను పెళ్లి చేసుకుందమ్మా అని చెప్పి ఎవరైనా అడగరా అండి కనీసం? సరే పోలీసులతో మాట్లాడాడు, ఆ సిఐ ఎవరితో మాట్లాడాడు, ఫోన్లలో మాట్లాడాడు, వాళ్ళకి ఫోన్ చేశాడు, వీళ్ళకి ఫోన్ చేశాడు. ఎవరు రెస్పాండ్ అవుతారు అర్ధరాత్రి 11 అప్పుడు నీకు? సరే రెస్పాండ్ అయినా కూడా నువ్వు చేసిన తప్పు అయినప్పుడు నీకెందుకు సపోర్ట్ చేస్తారు? సో ఆ సిఐ ఎవరో పాపం వాళ్ళ ఎవరికో బాగాలేకపోతే ఆయన ఎక్కడెక్కడో ఉంటే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఇదెంత పెద్ద ఇష్యూ అవుతుందో, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందేమో, వీడు ఇంకెంతమందిని పిలుస్తాడేమో, పోలీస్ స్టేషన్ ముందు వచ్చి గొడవ అయితే మళ్ళీ మీడియాకి ఆల్రెడీ మీడియాకి తెలిసిపోయింది. పోలీస్ స్టేషన్లో పోలీసుల్ని కూడా లెక్క చేయని మంచు మనోజ్ అంటే వీళ్ళ పరువు తక్కువ కదా, వాడికే ఉండదు అక్కడ. గవర్నమెంట్ అధికారులను కూడా లెక్క చేయట్లేదు అంటే ఆయనకే ఉండదు, ఈయనకు కదా. అంటే తాగిదంతా చేస్తున్నారా? ఆబ్వియస్లీ అండి, కంప్లీట్లీ డ్రంక్. ఆ వీడియోస్ చూస్తే తెలుస్తుందిగా. అంటే కాన్షియస్ గానే ఉన్నాడు, హీ ఈజ్ నాట్ కంప్లీట్లీ అన్కాన్షియస్. ఆ గొడవ, ఆ మాట్లాడడము, వాళ్ళతో బిహేవ్ చేయడం, ఇవన్నీ అంటే రెస్పెక్ట్ ఇస్తూనే, పోలీసులకు రెస్పెక్ట్ ఇస్తూనే సర్కాస్టిక్గా చేయడము ఇవన్నీ. నెక్స్ట్ ఆ సిఐ ఎవరో వచ్చి ఏదో, సార్ మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు వెళ్ళండి ప్లీజ్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఏం అనుకోవద్దు, మా వాళ్ళు తెలియక ఏదో చేశారని సిఐ క్షమాపణలు చెప్పి వాడిని బయటికి పంపించారు. అప్పుడు ఇది ఇలా అంటే నువ్వు వారానికి ఒకసారి నువ్వు రావాలి, నువ్వు వచ్చి హల్చల్ చేయాలి. అదే కదా, లాస్ట్ వీక్ అంతా కలెక్టర్ ముందు హల్చల్ చేసావా, తండ్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. ఆ ముందు వారం అంతా నా కన్నప్ప గురించి హల్చల్ చేసావా, అన్నని పట్టుకొని తిట్టావు. ఆ ముందు వారం 2 నెలల నుంచి ప్రతి వారం ఉంటాడండి మీడియాలో. అదేదో నీ భైరవ సినిమా టీజరో ట్రైలరో ఏదో లాంచ్లోకి వెళ్ళి ఒకే చెట్టుకున్న పల్లె పేరు పెట్టుకొని బతకవు, ఇలాంటి డైలాగులన్నీ చెప్పావు. ఆ ముందు వారం ఎవరెవరితోనో ఫోటోలు దిగి నాకు వీళ్ళే కుటుంబ సభ్యులు, నాకు వీళ్ళు కాదు అని చెప్పి ఫోటోలు. అంటే ఎవరి వారం నువ్వు ఉండాలి లైమ్ లైట్లో, ఎవరి వారం ఉండాలి. దీనికి సమాజానికి నువ్వు ఇస్తున్న ఒక హీరోగా నువ్వు ఇస్తున్న సందేశం ఏంటి? ఇప్పుడు నిన్ను అభిమానించే నటులు, ప్రేక్షకులు ఉన్నారు. నిన్ను సినిమా పరంగా కాకుండా నీ నడవడిక, నీ బిహేవియర్, నీ క్యారెక్టర్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. అది మంచా చెడా నువ్వేమి ఇస్తున్నావు నీ ప్రేక్షకులకి, నీ ఫ్యాన్స్కి? వాట్ యు ట్రైయింగ్ టు డూ? ఇప్పుడు అదే, ఇప్పుడు అన్ని వెరసి ఆయనకి ఏం కావాలి? ఏం వద్దు, అదొక ఆనందం అంటారు కదా, పైశాచిక ఆనందం. ఆస్తి వద్దు, డబ్బులు వద్దు, ఆత్మగౌరవం కావాలి, మంచిదే, మంచి మాట. కానీ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకోవడానికి మీరేం చేస్తున్నారు? సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకుంటేనే కదండి అవతల వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ మా మంచు మనోజ్ అన్నే పోలీసులతో ఇట్లా మాట్లాడాడు, నేను ఎందుకు మాట్లాడకూడదు? సో తప్పు లేకపోతే మనం ఏమైనా మాట్లాడచ్చు అన్న రీతిలో మెసేజ్ వెళ్తుంది. పీపుల్ అలాంటి వాళ్ళు ఉన్నారు, మా హీరో ఇలా బిహేవ్ చేస్తాడు కాబట్టి మేము కూడా ఇలాగే బిహేవ్ చేస్తామని. దేర్ ఆర్ ద పీపుల్. ఎడ్యుకేటెడ్ ఉండే వాళ్ళు ఉండరు కదండి, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటారు కదా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పేది మనకు వేదంలాగా వినపడుతుంది. ఇప్పుడు విష్ణుబాబు గారు ఏదైనా చెప్పినా, మోహన్ బాబు గారు ఏదైనా చెప్పినా, చిరంజీవి గారు ఏదైనా చెప్పినా, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే పీపుల్ హూ ఆర్ ఇన్ డీప్, వాళ్ళు మనల్ని ఓన్ చేసుకుంటారు కదా, వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తే అది వేదం. ఇప్పుడు నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి పోలీసుని గొడవ పెట్టుకుంటే అదే వేదం నీకు. చూద్దాం అబ్బాయికి ఏం కావాలో. ఆ అబ్బాయి మారాడండి, అంతే, మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ సో మచ్.